హర్ష్ రోషన్ మాటల్ని వినేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలు ఎనర్జీ లేదు మీ దగ్గర. విజ్ఞాన జ్యోతి అదిరిపోయింది. మళ్ళీ ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఈ కాలేజ్కి వచ్చి ఈసారి కరెక్ట్గా స్పీకర్ పనిచేస్తూ మనం ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దామని కోరుకుంటున్నాను. అంటే ఏం లేదు, ఆ స్పీకర్ వల్ల మీ అందరికీ సరిగ్గా పాట అర్థం కాలేదేమో అని నా ఫీలింగ్. బట్ మీరు తర్వాత ఫోన్లో కానీ ఎక్కడైనా కనెక్ట్ చేసి మీరు పాట వినండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ప్రేమలో లాస్ట్ ఇయర్ సేమ్ ఈ ఫిబ్రవరి టైంలోనే ప్రేమలో సాంగ్ ఒక కాలేజ్లోకి వెళ్ళి ఇలా ఈవెంట్ చేసి రిలీజ్ చేసాం. ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక ప్రొటాగనిస్ట్గా సినిమా చేసిన తర్వాత మీ కాలేజ్కి వచ్చి నా ఫస్ట్ టైం యాజ్ అ మెయిన్ లీడ్గా ఫస్ట్ సాంగ్ తిప్పుకుంటున్నా లాంచ్ చేయడం అనేది నాకు వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా స్పెషల్ నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ మ్యామ్. థ్యాంక్ యూ. కమింగ్ టు బ్యాండ్ మేళం, కోడ్ చేసిన తర్వాత చాలా కథలిని ఏంటి ఎలా అని ఆలోచించుకున్న టైంలో కోన వెంకట్ సార్ ఒక బ్యూటిఫుల్ కథ తీసుకొని వచ్చారు. అదే ఈ బ్యాండ్ మేళం. ఒక ప్యూర్ ప్రాపర్ బావమరదల కథ, ఒక మంచి రామ్ కామ్. మీరు నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చందు జాబిలి కంటే రాజీని యాదగిరిని బాగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నాను. చందుని వేరే లెవెల్ ఎనర్జెటిక్గా చూస్తారు మీరు ఈ సినిమాలో. నేను నన్ను క్యారెక్టర్ ప్లే చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. పాట ఎలా అనిపించింది? బ్యాండ్ మేళం రిలీజింగ్ ఆన్. వినబడలేదు, మా బ్యాండ్ మేళం రిలీజింగ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. రోషన్, మాదొక రిక్వెస్ట్, మిమ్మల్ని అక్కడ కామ్గా కూర్చోమంటున్నారు ఫ్యాకల్టీ. మీరు తప్పకుండా హాలిడే ఇవ్వాలని కోరుకుంటూ నేను మీ కాలేజ్కి వచ్చి మీ స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ రోషన్. ఖచ్చితంగా మనం వెళ్ళిపోదాం లేండి మామ. లేదు ఉండండి, మీరు ఉండాలి.